హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద రేసింగ్ మైండ్స్ పాడ్కాస్ట్. ఈ వీకెండ్ మనం మాట్లాడుకోబోయేది లాస్ వేగస్ గ్రాండ్ ప్రీ గురించి. నేనైతే త్వరగా ఎంజాయ్ చేశాను మొత్తం వీకెండ్ అంతా అండ్ గ్రాండ్ ప్రీ అంతా కూడా. దే వాజ్ ఎవ్రీథింగ్. క్వాలిఫైయింగ్లో చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి, రేస్లో టీమ్మేట్స్ క్వారల్స్ ఉన్నాయి, వరల్డ్ ఛాంపియన్షిప్ విన్స్ ఉన్నాయి, రేస్ విన్స్, అమేజింగ్ రేస్ విన్స్ ఉన్నాయి, గ్రేట్ ఓవర్టేక్స్. దిస్ వీకెండ్ ఇట్ హ్యాడ్ ఇట్ ఆల్ and it was quite fun to watch Vegas Grand Prix as a whole. ఎందుకంటే the event కానివ్వండి, cars racing down the strip looked perfect, looked amazing in fact. So let's go ahead and discuss about the Las Vegas Grand Prix, starting with the qualifyingలో మేము చెప్పుకోవాలంటే ప్రతిసారి మాట్లాడుకునేలాగే మళ్ళీ ఈ పాయింట్ వస్తుంది, విచ్ ఇస్ Sergio Perez. I mean, at this point I would say he is the primary reason రెడ్ బుల్ కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్ గెలవట్లేదు. దే నాట్ వెరీ ఫార్ అవే. మెక్లారెన్, ఫెరారీ నుంచి అంత దూరంగా ఏం లేరు, అబౌట్ 50 పాయింట్స్. గత 20 రేసుల్లో ఆర్ క్లోజ్ టు 22 రేసెస్ పెరెస్కి కొన్ని గ్రాండ్ ప్రీస్లో కొన్ని బెటర్ పాయింట్స్ వచ్చి ఉంటే ఐ థింక్ దే వుడ్ హ్యావ్ బీన్ లీడింగ్ ద కన్స్ట్రక్టర్స్ వరల్డ్ టైటిల్, బట్ హీ సింగిల్ హ్యాండెడ్లీ కాస్టెడ్ దెమ్ అండ్ అగైన్ ఇట్స్ రెడ్ బుల్స్ చాయిస్ టు కీప్ హిమ్. సో దానికి మనం ఏమన్నాం, అండ్ యా, హీ needs to really improve his performances in qualifying, and let's see, ఇంకో 2 races తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం చూస్తామో చూడమో కూడా తెలియదు, బట్ యా, that was something that took me off. Lewis Hamilton P10. ప్రాక్టీస్ 1, ప్రాక్టీస్ 2లో లూయిస్ అండ్ మెర్సిడీస్ని చూశాక ఐ వాజ్ లైక్, లూయిస్ ఈజ్ గోయింగ్ టు గెట్ P1 ఆర్ అట్లీస్ట్ హీ షుడ్ బీ ఇన్ ద టాప్ 3 అని అయితే పక్కా అనుకున్నాను, ఎందుకంటే తన రేస్ పేస్ అంత బాగుండింది. బట్ ఐ థింక్ ఇన్ Q3 he had a couple of oversteers a couple of times, so the car was like, it wasn't up to what he needed. Russell was able to get P1, so తన వైపు నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బట్ లూయిస్, he could have done slightly better maybe because the mistakes తను చేసుకున్నవే, so he ended up being P10. And Franco Colapinto, thankfully he's okay after that big crash we saw. I think it's up to a 50G crash, and లక్కీలీ హీ వాజ్ ఏబుల్ టు రేస్. తనకైతే పెద్దగా ఏమీ అవ్వలేదు. బట్ యా, విలియమ్స్ మెకానిక్స్ని చూస్తేనే బాధ. గత 2 గ్రాండ్ ప్రీస్గా దే హ్యాడ్ టు బిల్డ్ దర్ కార్స్ అప్ టు 5 times అనుకుంటా. సో వాళ్ళ పరిస్థితి ఊహించుకుంటేనే పాపం అనిపిస్తుంది. వాళ్ళ రియాక్షన్స్ చూసినా కూడా యూ కెన్ సీ ఇట్, ఐ గెస్, అండ్ క్వాలిఫైయింగ్. అండ్ వన్ క్విక్ షౌట్ అవుట్ గైస్ ఇన్ క్వాలిఫైయింగ్ ఈజ్ టు Pierre Gasly. ఆల్పిన్ అవుట్ ఆఫ్ లక్, ఐ మీన్ రెయిన్ పడడం వల్ల చాలా వరకు మారుతాయి, అందుకనే బ్రెజిల్లో వాళ్ళంత మంచి పొజిషన్ ఫినిష్ చేశారు. దే గాట్ బోత్ ఆఫ్ దెమ్ గాట్ పోడియమ్స్. బట్ ఆల్పిన్ P3 అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సీయింగ్ దెమ్ ఇన్ P3 వాస్ క్వైట్ ఎక్సెప్షనల్. అమేజింగ్ క్వాలిఫైయింగ్ బై Pierre Gasly. సో గ్రేట్ జాబ్ ఫ్రమ్ హిమ్ దేర్. నౌ గైస్, కమింగ్ టు ద రేస్. ఓపెనింగ్ ల్యాప్స్ వర్ క్వైట్ ఎక్సెప్షనల్. ఒకటి, వీ హ్యాడ్ చార్ల్స్ డెక్లర్క్ P4 నుంచి P2 దాకా వచ్చేసాడు రైట్ బై ది సెకండ్ కార్నర్ అనుకుంటా. హీ వాజ్ హ్యావింగ్ అన్ అమేజింగ్ స్టార్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద ఫస్ట్ ఫ్యూ ల్యాప్స్ నేనైతే చార్ల్స్ డెక్లర్క్ ఇంకో ఓవర్టేక్ చేసేస్తాడు జార్జ్ని, హీ విల్ బీ ద రేస్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయాను. బట్ తర్వాతే తెలిసింది హీ రియలీ యూజ్డ్ అప్ హిస్ టైర్స్ అలాట్. ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ది గ్రాండ్ ప్రీలో తన టైర్స్ని చాలా పుష్ చేయడం వల్ల హీ వాజ్ నాట్ ఏబుల్ టు రియలీ కీప్ అప్ that fight against George Russell. So thereby he ended up losing it out the P2, P3 and finishing the race in P4, which he was quite unhappy about. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. బట్ he pushed his tires quite heavily in the start of the Grand Prix. The next part which really surprised me in the race guys, అంటే Liam Lawson versus Kevin Magnussen. First few lapsలో చాలా వరకు కార్నర్స్ దే వర్ జస్ట్ సైడ్ బై సైడ్. No one was backing down. Even ఒక కార్నర్లో బ్యాక్ డౌన్ అండ్ నెక్స్ట్ కార్నర్ కల్లా దే వర్ జస్ట్ సైడ్ బై సైడ్ వన్స్ అగైన్. నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఈ ఫస్ట్ ల్యాప్స్లో ఎక్కడొక్కడైతే క్రాష్ జరుగుతుంది, ఎల్లో ఫ్లాగ్ రావడమో రెడ్ ఫ్లాగ్ రావడమో జరుగుతుందని అయితే ఫిక్స్ అయ్యాను. బట్ బోత్ కార్స్ వర్ సైడ్ బై సైడ్ త్రూ అవుట్ ద ఇనీషియల్ కపుల్ ఆఫ్ ల్యాప్స్ ఐ థింక్, అండ్ ఎవ్వరూ ఏ తప్పు చేయలేదు. థ్యాంక్ఫుల్లీ బోత్ ఆఫ్ దెమ్ వర్ ఓకే. No crash, not even a scratch. So exceptional racing by both the drivers. నేనైతే థరోగా ఎంజాయ్ చేశాను.
దాని తర్వాత త్రూ అవుట్ ద రేస్‌లో ఒకటైతే ఇంపార్టెంట్ నేనేం అబ్జర్వ్ చేశానంటే, వీ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ డీఎన్ఎఫ్స్. ఒకళ్ళు ఆల్బన్, ఒకళ్ళు గ్యాస్లీ. బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ మెకానికల్ ఇష్యూస్, బట్ నన్ ఆఫ్ ద కార్స్ రియల్లీ క్రాష్డ్ ఇంటూ ఈచ్ అదర్. ఇంత ఫాస్ట్ సర్క్యూట్‌లో, ఇంత టైట్ కార్నర్స్ ఉన్న సర్క్యూట్‌లో ఎక్కడొక్కడ క్రాషెస్ అవుతాయైతే ఎక్స్‌పెక్ట్ చేశాను. మేబీ లైక్ వాట్ వి సా ఇన్ క్వాలిఫైయింగ్ ఆర్ డ్రైవర్స్ ట్రైయింగ్ టు ఓవర్టేక్ ఈచ్ అదర్. బట్ everyone was driving a perfect race. None of them had huge issues or incidents. అందరూ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేశారు. సో హ్యూజ్ ప్రాప్స్ టు ఆల్ ద డ్రైవర్స్ ఫర్ ద స్కిల్, ఫర్ ద ఫోకస్ అండ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ దే గేవ్ us. Thoroughly enjoyable. Another part of this Grand Prix was Mercedes masterclass. In fact, I think that I should say that is a main part. Russell P1లో స్టార్ట్ చేశాడు అండ్ ఐ డోంట్ థింక్ హీ మేడ్ వన్ మిస్టేక్ త్రూ అవుట్ ద రేస్. ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ జార్జ్ రసల్. నో మిస్టేక్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ది ఎండ్. పిట్ స్టాప్స్ వల్ల అయితే లీడ్ పోయింది ఒకనొక టైంలో, బట్ వెన్ ద పిట్ స్టాప్ థింగ్ ఇస్ సార్టెడ్ డౌన్, హీ వాజ్ ద రేస్ లీడర్ వన్స్ అగైన్ అండ్ నో వన్ కుడ్ లెట్ గోస్ టు హిమ్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ మనకి రేస్ అయిపోయిన తర్వాత టీమ్ కామెంట్స్ కానీ డ్రైవర్స్ కామెంట్స్ కానీ మర్సిడీస్ కూడా తెలియదు వాళ్ళు ఎందుకంత ఫాస్ట్గా ఉన్నారు. ఈ సంవత్సరం అంతా అలాగే ఉంది. ఏ గ్రాండ్ ప్రీలో ఏ ట్రాక్లో ఏ కార్ ఫాస్ట్ ఉంటుంది అనేది చెప్పలేకపోతున్నాం. గత కొన్ని ఇయర్స్లో అయితే చెప్పేయచ్చు, ఓకే దేర్ ఓన్లీ 2 teams, వన్ ఆఫ్ దెమ్ విల్ బి ఫాస్ట్. బట్ దిస్ ఇయర్ 4 టీంలు ఉన్నాయి. ఏ టీం ఏ ట్రాక్లో ఫాస్ట్ ఉంటుందో మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. సో అండ్ దిస్ టైమ్ ఇట్ వాజ్ మెర్సిడీస్ ఛాన్స్. ఎందుకంటే సమ్మర్ బ్రేక్ తర్వాత నుంచి ఇప్పటిదాకా మెర్సిడీస్ ఎంత ఫాస్ట్గా ఉన్న ట్రాక్ నాకైతే గుర్తులేదు. అండ్ దే వర్ జస్ట్ కిల్లింగ్ ఇట్ ఇన్ వేగస్. జార్జ్ రసల్ ఏమో ఫ్రంట్ నుంచి వాజ్ కిల్లింగ్ ఇట్ అండ్ లూయిస్ హ్యామిల్టన్, ఐ థింక్ వీ సా ది అమేజింగ్ లూయిస్ హ్యామిల్టన్. హీ వాజ్ స్టార్టింగ్ ఇన్ P10 అండ్ యూ కుడ్ టెల్ ఫ్రమ్ ద బిగినింగ్ తను ఒక మిషన్ మీద ఉన్నాడు. ఈ రేస్ అయ్యేసరికి హీ వాంటెడ్ టు విన్. ఎందుకంటే గత కొద్ది వారాలుగా మనం వింటున్నాం కూడా, దే ఆర్ కపుల్ ఆఫ్ కామెంట్స్ వెదర్ ఇట్స్ మేడ్ బై టోటో వోల్ఫ్ అండ్ షెల్ఫ్ లైఫ్ అని ఇవి అవి కామెంట్స్ వింటున్నాం. లూయిస్ ఈజ్ వెరీ డిటర్మిన్డ్ అండ్ ఆల్సో మెంటలీ చాలా స్ట్రాంగ్. హీ నోస్ హౌ టు ఫైట్ దీస్ థింగ్స్ ఆన్ ట్రాక్ అండ్ ఆఫ్ ట్రాక్. సో ఐ థింక్ హీ వాంటెడ్ టు రియలీ షో వాట్ హీ ఈస్ కేపబుల్ ఆఫ్ అండ్ యాజ్ వీ నో హీ డిడ్ ద బెస్ట్ హీ కుడ్. P10 నుంచి P2 వరకు వచ్చాడు. ఇట్ వాస్ క్వైట్ సర్ప్రైజింగ్. మేడ్ సో మెనీ అమేజింగ్ ఓవర్టేక్స్. ఇన్ ఫ్యాక్ట్ ఐ థింక్ లూయిస్ ఈస్ ద డ్రైవర్ ఆఫ్ ద డే ఫర్ ఫ్యాన్స్. ఎందుకంటే హీ పుట్ అవుట్ ఎక్సెప్షనల్ ఓవర్టేక్స్ త్రూ అవుట్ ద రేస్. సో ఆల్ ఇట్ వాజ్ అ మెర్సిడీస్ మాస్టర్ క్లాస్. నెక్స్ట్ 2 రేస్లో ఏం జరుగుతుందో, ఏ టీం ఫాస్ట్ ఉంటుందో చూడాలి. ఎందుకంటే కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్ ఏ వారం ఏ టీం ఫాస్ట్ ఉంటుందో తెలియదు. కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్షిప్లో ఇప్పుడు ఫెరారీకి మెక్లారెన్కి అబౌట్ 22 points తేడా ఉందనుకుంటా, అబౌట్ 24, సమ్వేర్ అబౌట్ దాట్. సో అట్ దిస్ పాయింట్ ఎవరు కన్స్ట్రక్టర్స్ వరల్డ్ టైటిల్ గెలుస్తారో అంటే ఎవరికీ చెప్పలేం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ట్రాక్స్లో ఏ కార్ ఫాస్ట్ ఉంటుందో వీ నెవర్ నో. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ రేసెస్ టు రియలీ సీ హూ క్యాన్ పుల్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్స్ వరల్డ్ టైటిల్. Now, after Mercedes Masterclass, there is a Maxterclass, I should say, with Max Verstappen winning the World Championship in what is probably the 4th fastest car, maybe the 3rd fastest car, overall Constructors Championship points బట్టి చూస్తే. బట్ ఐ థింక్ మ్యాక్స్ వెస్టాపెన్ ఈ రేస్లో చాలా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేశాడు, యాజ్ ఎవ్రీ వరల్డ్ ఛాంపియన్ షుడ్. ఎందుకంటే హీ వాజంట్ వరీ అబౌట్ ఓకే పోడియంకి రావాలి, P1 P2 రావాలి. హీ పిక్డ్ హిస్ బ్యాటిల్స్ పర్ఫెక్ట్లీ. ఎక్కడ ఫైట్ చేయాలో అక్కడ ఫైట్ చేశాడు, ఎక్కడ అవసరం లేదో అక్కడ హీ జస్ట్ లెట్ ఇట్ గో. బికాస్ దే వర్ మెనీ ఛాన్సెస్ వేర్ ప్రీవియస్గా ఒకప్పుడు నాకు తెలిసిన మ్యాక్స్ వెస్టాపెన్ అయినా అసలు పొజిషన్ నుంచి ఎక్కడ బ్యాక్ డౌన్ అవ్వడు. లైక్ నో మ్యాటర్ వాట్, ఈవెన్ ఇఫ్ హీ హాజ్ స్లో కార్. మనం ఈ సంవత్సరం కూడా చూసాం చాలాసార్లు క్రాషెస్ అయ్యాయి. బట్ దిస్ రేస్ ఐ థింక్ రెడ్ బుల్ వర్ ఫిక్స్ దట్ వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ వేగస్ విత్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ హ్యాండ్. సో మ్యాక్స్ పెద్దగా ఫైట్ చేయలేదు. Whether it was the Ferraris passing by, whether it was Lewis Hamilton passing by, he just let it go. తను ఎక్కువ ఫైట్ చేయలేదు. He did fight a little bit against the Ferraris. That too ఎందుకంటే team was asking him to, because for the constructors world title. But ఎప్పుడైతే ఫెరారీ మనకన్నా ఫాస్ట్ ఎక్కువసేపు వెళ్ళిన హోల్డ్ చేయలేమని తనకు అర్థమైందో,
He was not even risking any penalties. If it's not possible to happen, he just let them by, which is exceptional race management, and ultimately won him the world title this year. I think, సంవత్సరంతో మ్యాక్స్ని చూసుకుంటే they only had a handful of races where the car was actually good, and in all of those races తను ఎప్పుడు మిస్టేక్ అయితే చేయలేదు. In the races where they could win the race, he won it for them. It was a Max Verstappen masterclass throughout the season itself. ఒక మంచి పోస్ట్ చూసాను నేను ఆన్లైన్లో. 2021 was Max won the championship for himself, 2022 for the team, 2023 for the fans, and 2024 was for the haters. అని నాకు అది ఒక పర్ఫెక్ట్ సమ్మరీ అనిపించింది. Anyone who doubted Max, anyone who doesn't like Max, 2024 showed why he deserves to be a 4-time world champion. ఫాస్ట్ కార్ లేదు, చాలా రేసుల్లో they were P5, P6, but he always came up on top. He always did the best that car could perform. So I think one of the best deserved world titles. చాలా సంవత్సరాల ముందు కూడా మనకి ఛాంపియన్షిప్ గుర్తుండిపోతుంది బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ బై మ్యాక్స్, ది అమేజింగ్ మేనేజ్మెంట్ బై ది ఎంటైర్ రెడ్ బుల్ టీమ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే చాలాసార్లు ఈవెన్ ఒక టీం రేస్ గెలవగలిగిన స్ట్రాటజీ మిస్టేక్స్ వలనో, పిట్ స్టాప్ ఎర్రర్స్ వలనో రేస్ గెలవకపోవడం జరుగుతుంది. బట్ every time they had a chance, Red Bull this year, where they could win, they made the most out of it. So the team was running like a well-oiled machine, so was the driver. Yes, car development lo they are a little bit behind the other cars, but exceptional performance by Max Verstappen and Red Bull in winning the Drivers' World Championship. And overtakes గురించి మాట్లాడాలంటే one particular overtake really got me ayana cheppali, which was Sergio Perez on Liam Lawson and Kevin Magnussen. 3 cars down into 1, and Perez just overtook 2 cars on 1 corner. Quite an amazing overtake. చూసినప్పుడైతే నాకు భయం వేసింది, ఎవడొకడు గుద్దేస్తాడప్పుడు అయిపోయింది, రెడ్ ఫ్లాగ్ ఎల్లో ఫ్లాగ్ అనుకున్నాను. బట్ ఎవరు గుద్దలేదు. Everyone came out as neat as possible out of that corner. And one thing మీరు అబ్జర్వ్ చేశారా, లియామ్ లాసన్ సర్జియో పెరెస్తో చాలా ఫైట్ చేశాడు, ఎస్పెషలీ ఇన్ మెక్సికన్ గ్రాండ్ ప్రీ. They were all over each other. Whenever they were close throughout a few laps, and Lawson was giving a very, very hard time to Sergio Perez. ఒక ఫోటో సర్క్యులేట్ అయిన తర్వాత I think a video where Lawson was waiting for Christian Horner to finish up his media pen activities. వెనక్కి వచ్చిన తర్వాత I think వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకుంటా. ఈ మధ్య ఈవెన్ బ్రెజిల్లో చూస్తే కూడా whenever you see Lawson and Perez, you see Lawson giving Perez total respect. I mean, ఫస్ట్ రేస్లో చూసినంత అవుట్రేజెస్కి అయితే గొడవ పట్టలేదు. అట్ ద సేమ్ టైమ్ I don't even think he's trying to defend excessively. So that seemed very strange because Lawson isn't fighting Perez that much anymore మనం ఫస్ట్ రేస్లో చూసినంత. సో అది నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. బట్ మేబీ దే స్పోక్ అబౌట్ ఇట్ ఇంటర్నల్లీ. బట్ పెరెస్ ఇంత మంచి ఓవర్టేక్స్ చేస్తాడు, కొంచెం క్వాలిఫైయింగ్ కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే he still finished P10 after all this. And with Tsunoda, Yuki Tsunoda finished P9. Tsunoda అంటే గుర్తొచ్చింది, ఈ వారం యూకీ సునోడా స్కూల్డ్ లియామ్ లాసన్. ఐ మీన్ యూకీ సునోడా మీద నాకు అంత పెద్ద ఇంప్రెషన్ లేకుండే, ఎస్పెషల్లీ ఒక 1-2 years ముందు వరకు ఇట్ వాజ్ లైక్ ఎనీ అదర్ డ్రైవర్ అనుకునేవాడిని. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు హీ వాస్ ఫైటింగ్ విత్ మల్టిపుల్ డ్రైవర్స్. ఇనిషియల్లీ నిక్ డివ్రీస్, I thought Nick DeVries will come out on top of Yuki, but Yuki stayed consistent and better. Then Daniel Ricciardo. I thought Daniel Ricciardo would smash Yuki Tsunoda, but no, Yuki still came out on top. And Liam Lawson, both last year and now. I was like, let's see who is the better young driver, and Yuki Tsunoda is still on top. So Yuki ఒక చాలా మంచి డ్రైవర్గా అయితే ఎవాల్వ్ అవుతున్నాడు. Let's see if they will take him into the Red Bull camp or if he will be looking outside. But all in all, he has grown to become a very matured, controlled and amazing driver. Lastly guys, race గురించి మాట్లాడుకోవాలంటే Ferrari had some shenanigans going on throughout the race. స్టార్టింగ్లో Leclerc overtook Sainz, and overall race as it progressed ఒక పొజిషన్లోకి వచ్చేసింది, which was like everyone knew Mercedes has the best race pace and they might have will come out on top. ఎందుకంటే George was P1,
ఒక 10 సెకండ్స్ లీడ్ బిల్డప్ చేశాడు అండ్ అది పట్టుకోవడం ఎవరికి పాసిబుల్ అవ్వట్లేదు. ది ఓన్లీ వన్ హూ హ్యాడ్ ఈక్వల్ ఆర్ బెటర్ పేస్ వాజ్ లూయిస్ హ్యామిల్టన్, హూ వాజ్ ఓవర్టేకింగ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ P10 to P2. He ended up finishing P2. Now, you had the Ferraris in a place where the McLarens couldn't catch up to them and Ferraris couldn't catch up to Mercedes. So, వాళ్ళ ఓన్ జోన్లో వాళ్ళు ఉన్నారు. And both the drivers were almost fighting against each other throughout the race. A couple of times అనుకుంటా they had to swap the positions because the team had to manage externally. ఏ డ్రైవర్ ముందు ఉండాలి, ఏ డ్రైవర్ వెనకాల ఉండాలి, based on the race pace, tire degradation, how fresh drivers' tires are. And అదే పాయింట్ మీద they asked Carlos Sainz to really not overtake Charles Leclerc because Charles, I think, second pit stop చేస్తున్నాడు and they wanted him to be ahead of Carlos Sainz ఎందుకంటే he'll have fresher tires, he can actually build up the pace, maybe try to go ahead and get the Mercedes ఎందుకంటే even though they might not win the driver's title, driver's title అయిపోయింది కూడా, but constructor's title is very very close. Every point important. So they wanted Leclerc to be ahead, so maybe he could try and అనుకుంటున్నా. But Carlos Sainz was like, you know what, he is leaving the team anyway. ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ తన ఫెరారీలో రేస్ చేస్తాడో రేస్ చేయడో మనకు తెలియదు. His last few races was one of the most mythical teams in F1. So, and again, వేగస్లో ఉంది గ్రాండ్ ప్రీ, పోడియం వచ్చే అవకాశం, ఏ డ్రైవర్ వదులుకుంటాడో చెప్పండి. సో కార్లోస్ సైన్స్ వాజ్ లైక్, నాకు పోడియం కావాలి, నేనైతే ఓవర్టేక్ చేసి నా పని నేను చూసుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఎనీ డ్రైవర్ టీమ్ లీవ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద టెన్యూర్ విత్ దట్ టీమ్ ఇదే మైండ్ సెట్లోకి వచ్చేస్తారు. దే ఆర్ నాట్ లైక్ ఓకే టీమ్ చెప్పే ప్రతిదీ వినాలి, టీమ్ ప్లేయర్లా ఉండాలి. అట్ దిస్ పాయింట్ దే నీడ్ టు బీ సెల్ఫిష్, దే గాట్ టు బీ సెల్ఫిష్. వాళ్ళు వాళ్ళ కోసమే ఆలోచిస్తారు. సో వాట్ కార్లోస్ సైన్స్ డిడ్, నాకైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ అది తప్పు అని ఏమనిపించలేదు. బట్ చార్ల్స్ లెక్లర్క్ మైట్ హ్యావ్ ఓవర్ రియాక్టెడ్ అ లిటిల్ బిట్. అండ్ ఈ సంవత్సరం ఎలా ఉన్నాడు, ఇంకా నెక్స్ట్ ఇయర్ లూస్ వచ్చాక ఎలా ఉంటుందో ఈ టీంలో ఇంటర్నల్ పాలిటిక్స్ కానివ్వండి ఇవన్నీ. ఐ హోప్ దే ఆర్ నాట్ టూ మెనీ, బట్ లెట్స్ గో హెడ్ అండ్ సీ. సో ఫైనలీ గైస్, డ్రైవర్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ అయితే అయిపోయింది. మ్యాక్స్ వెర్స్టాపెన్ టోటలీ డిజర్వ్డ్ ఇట్. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ రేసెస్లో మనం ఎదురు చూడడానికి ఉన్నది అయితే 2 things. నెంబర్ 1, కన్స్ట్రక్టర్స్ వరల్డ్ టైటిల్. విల్ ఇట్ బీ ఫెరారీ, విల్ ఇట్ బీ మెక్లారెన్? నో క్లూ యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే ఏ వారం ఏ కార్ ఫాస్ట్గా ఉంటుందో తెలియట్లేదు. సో లెట్స్ గో హెడ్, లెట్స్ వెయిట్ అండ్ లెట్స్ ఎంజాయ్ ది ఎండ్ టు దిస్ అమేజింగ్ సీజన్. అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ ఐ థింక్ ఫర్ P6. Alpine లాస్ట్ వీక్ చేసిన పర్ఫార్మెన్స్కి దే ఆల్మోస్ట్ కేమ్ వెరీ క్లోజ్ టు P6. ఐ థింక్ నౌ 3 టీంలు ఫైట్ చేస్తున్నాయి ఆ పొజిషన్కి, హాస్, RB, Alpine. సో ఐ థింక్ దే ఆర్ లైక్ 47 points, 49, 50 points అలా ఎంత క్లోజ్గా ఉన్నారు వాళ్ళు. సో లెట్ సీ లాస్ట్ కపుల్ ఆఫ్ రేసెస్లో విచ్ టీమ్ ఫినిషెస్ ఆన్ టాప్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్, విచ్ టీమ్ ఫినిషెస్ ఇన్ P6. ఇట్స్ గోయింగ్ టు బీ క్వైట్ అన్ అమేజింగ్ ఎండ్ టు ద సీజన్. ఎందుకంటే ఈ ఛాంపియన్షిప్సే కాకుండా వీ హ్యావ్ మెనీ డ్రైవర్స్ హూ విల్ బీ లీవింగ్ ద స్పోర్ట్ ఫర్ గుడ్. సో అండ్ మెనీ డ్రైవర్స్ చేంజింగ్ టీమ్స్ లైక్ వెదర్ ఇట్స్ Mercedes అండ్ లూయిస్ హ్యామిల్టన్ పార్టింగ్ వేస్. సో చాలా గ్రేట్ థింగ్స్ అయితే లుక్ ఫార్వర్డ్ చేయడానికి ఉన్నాయి మనకి రెస్ట్ ఆఫ్ ది ఇయర్లో. లెట్స్ గో హెడ్, లెట్స్ ఎంజాయ్ ద రెస్ట్ ఆఫ్ ద సీజన్ అండ్ make sure you come back to Racing Minds podcast because we will be discussing everything. Okay guys, see you after the next Grand Prix.